హాయ్ వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. దర్శకధీరుడు రాజమౌళి సినిమా వస్తుందంటే రకరకాల గాసిప్స్ వినిపిస్తుంటాయి. ఇప్పుడు మహేష్ బాబుతో తీయబోయే సినిమాకు సంబంధించిన కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినిమాలో నటించే నటులకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు ఏంటి అనే దానిపై కూడా హడావుడి ఎక్కువగా సాగుతుంది. ఈ సినిమాకు క్రేజ్ ఎక్కువగా ఉండటం, జనాలు కూడా దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోవడంతో ఎలక్ట్రానిక్ మీడియాతో పాటుగా సోషల్ మీడియా సందడి కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఈ సినిమాకు సంబంధించి ఎక్కడ బయటకు మాట్లాడొద్దని హీరోకు, అలాగే హీరోయిన్కు, మిగతా టెక్నీషియన్లకు అందరికీ ఇప్పటికే రాజమౌళి చాలా గట్టిగా చెప్పారు. దీనికి సంబంధించి అగ్రిమెంట్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇక ఈ సినిమాలో విలన్ ఎవరు అనే దానికి సంబంధించి ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ఈ సినిమాలో విలన్ కోసం కేరళ యాక్టర్ ఒకరిని ట్రై చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహాం విషయంలో రాజమౌళి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని, మహేష్ బాబు కూడా అతని కోసం ఇంట్రెస్ట్గా ఉన్నాడని తెలియడంతో జాన్ అబ్రహాం కూడా ఈ సినిమాలో నటించడానికి రెడీ అయ్యాడు. అయితే రెమ్యునరేషన్ విషయంలో మాత్రం ఎంత అనే విషయం క్లారిటీ రాలేదు. ఈ సినిమాలో నటిస్తే ఖచ్చితంగా దాదాపు 2 ఏళ్ల పాటు టైం కేటాయించాల్సి ఉంటుంది. 2 పార్ట్లుగా వస్తున్న ఈ సినిమా 2028లో కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పటి వరకు మరో సినిమా చేసే ఛాన్స్ ఉండదు. దీంతో ఇందులో నటించే వారు ఎవరైనా సరే గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు జాన్ అబ్రహాం కూడా అలాగే డిమాండ్ చేస్తున్నట్లుగా సమాచారం. తాను 2 ఏళ్ల సమయం కేటాయించాల్సి ఉంటుందని, కాబట్టి కనీసం 35 కోట్లు తనకు కావాల్సిందే అని జాన్ అబ్రహాం డిమాండ్ చేశాడట. అతనికి ఉన్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకున్న రాజమౌళి ఇప్పుడు బతిమిలాడే పనిలో పడ్డాడు. బడ్జెట్ ఎక్కువైపోవడంతో కాస్త తగ్గించుకోవాలని రిక్వెస్ట్ చేశాడట. అయితే 2 ఏళ్ల పాటు సమయం వద్దని, ఏడాది వరకు తనకు కేటాయిస్తే చాలని రెమ్యునరేషన్ విషయంలో ఆలోచించుకోవాలని కోరాడట. ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ విషయంలో కూడా అలాగే రాజమౌళి డిమాండ్ చేయడంతో అతను కూడా గట్టిగానే అడిగాడు. మరి ఈ ప్రాజెక్ట్లో విలన్ ఎవరు అనేది క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.